నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టినటువంటి టైటిల్ ప్రకారం నిన్న ఇది రేణు దేశాయ్ గారు అట్లనే మన యొక్క రష్మి గౌతమ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు ప్రెస్ క్లబ్లో సోమాజిగూడలో. సో డాగ్స్ అంటే వీధి కుక్కల్ని రక్షించడము, వాటిని టేక్ కేర్ చేయడం అనేది. ఎందుకంటే ఒకటి సుప్రీంకోర్టు ఒకసారి డిఫరెంట్ టైంలో డిఫరెంట్ తీర్పులు ఇస్తున్నది. సో దాంతోపాటు ఒక గ్రామంలో దాదాపు 500 వీధి కుక్కల్ని చంపడం జరిగింది. సో ఇప్పటికీ ఆమె పెట్టిన వీడియో మీద కావచ్చు, లేకపోతే ఇంకా ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. మనుషులు ఎంత స్వార్థపరులు తయారైనారంటే ఒక్క జీవి బతుకోద్దు ఒక మనిషి తప్ప అనేటువంటిది ఒక నీచమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చిండ్రు. కానీ వానికి ఈ మనిషికి అర్థం కాదు ఏంటంటే మిగతా అన్ని జీవులను చంపేస్తే మనము ప్రకృతిలో భాగంగా ఉన్నప్పుడు మనం కూడా చచ్చిపోతాం. అర్థమైందా? ఇలా మనం మట్టిలో ఏదైనా వేస్తే అది మళ్ళీ మట్టిగా తయారు కావాలంటే ఎన్ని జీవులు కష్టపడి దాన్ని డికంపోజ్ చేస్తున్నాయి అనేది ఒకసారి గ్రహించండి. ఆ జీవులను చంపేస్తే నేలని సారవంతం చేయాలంటే, రైతు మంచిగా పంటలు పండించాలంటే ఆ వానపాములు ఏం చేస్తే అది సారవంతంగా తయారవుతుంది? వానపాములను చంపేస్తా అంటే నేను ఏం చెప్తున్నా అంటే ప్రకృతి ప్రతిదీ ఈ యొక్క యూనివర్స్ని ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. అది భూకంపం వచ్చినా ఒక పర్పస్కి వస్తున్నది. అర్థమైందా? ప్రకృతికి భిన్నంగా మనం ప్రవర్తించినప్పుడే వాటి యొక్క పర్యవసానాన్ని మనం అనుభవిస్తున్నాం. అర్థమైందా? సో భూకంపం వచ్చినా తన యొక్క అది బ్యాలెన్స్ చేయడానికే వస్తుంది. ఒక జీవిని చంపి తినమని ఇంకో జీవికి చెప్పడానికి కారణము దాని బ్యాలెన్స్ కావాలని సైకిల్. ఇప్పుడు మనుషులు పుట్టడమే ఉంటే చావు లేకపోతే ఇక్కడ ప్లేస్ ఉండదు, రిసోర్సెస్ ఉండవు. కాబట్టి పుట్టడం చావడం కూడా ఒక సైకిల్ అనేది నేచర్ చేస్తుంది. ఆ క్రమంలో అన్ని జీవులను ఒక పర్పస్ క్రియేట్ చేసినప్పుడు అందులో కుక్కలు వస్తాయి, పాములు వస్తాయి, ఏనుగులు వస్తాయి, తాబేళ్లు వస్తాయి, అన్నీ ఉండాల్సిందే. లేకపోతే ఆ ఇకాలజీ ఎకో సిస్టమ్ ఆ బ్యాలెన్స్ గాడి తప్పుతుంది. తప్పినప్పుడు కరోనాలు వస్తాయి, అనేక రోగాలు వస్తాయి, అనేక ఉపద్రవాలు వస్తాయి, అనేక జరుగుతుంది. కాబట్టి నేచర్కి, యూనివర్సల్ కాన్షియస్నెస్కి, ఈ యొక్క క్వాంటమ్ మెకానిక్స్కి భిన్నంగా మనం ప్రవర్తిస్తే దాని పర్యవసానాలని మనమే అనుభవించాల్సి వస్తుంది. సింపుల్. అర్థమైందా? కాబట్టి ప్రతి జీవిని బతకనివ్వాలి. అర్థమైందా? అవి అడవిలో ఉండేటువంటి వాటిని మనమే మచ్చిగా చేసుకొని మన అవసరాల కోసం వాటిని తెచ్చుకొని పెంచుకున్నాం. కుక్కల్ని రక్షణ కోసం నేటికి గొర్రెల కాపర్లు కానీ అడవికి పోయేటోళ్ళు చాలా మంది తమ కుక్కల్ని కాపలాగా తీసుకుపోయేటోళ్ళు అన్ని దేశాలు ఉన్నారు, భారతదేశంలోనే కాదు. ముఖ్యంగా రైతులు నేటికి వాళ్ళ యొక్క ఫామ్ హౌస్లలో సెక్యూరిటీ కెమెరాలు పెడితే సంఘటన జరిగినాక నీకు అది విచారణ చేసి అందులో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి శిక్షిస్తారా లేదా అది తర్వాత ముచ్చట. కానీ జరగకముందే అవి పసిగట్టి నీకు అలర్ట్ చేస్తాయి. క్రిమినల్స్ రానివ్వవు. కాబట్టి ఈవెన్ పోలీసులు వాడరా డాగ్లని? వాళ్ళ K9 అంటారు అమెరికాలో అయితే. సో పోలీసులు వాడరా డాగ్స్? ఈవెన్ సర్వీస్ డాగ్స్ వాడతారు. డిప్రెషన్కి, యాంగ్జైటీకి లోనైన వాళ్ళని, మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఈ సర్వీస్ డాగ్స్ని తీసుకుపోతే వాళ్ళకి రిలాక్సేషన్ దొరుకుతుంది. అట్లా డాగ్స్ తోటి అనేక రకాలుగా లాభాలు ఉన్నాయి. ఈవెన్ మీరు ఒక డాగ్ను పెంచుకొని చూడండి, ఏం లాభం అని నాలాంటి అడిగితే ఫస్ట్ లాభం ఏంది అంటే ఏమంటారు, నీకు స్ట్రెస్ బస్ట్ అవుతుంది. ఇంట్లో ఒక చిన్నపిల్లలు ఉంటే ఎంత మానసిక ప్రశాంతత దొరుకుతుంది. వాళ్ళు ఆడినా, పాడినా, అంబాడినా, ముచ్చట చెప్పినా, ముద్దుగా మాట్లాడినా నీ పొద్దంతా కష్టపడ్డ స్ట్రెస్ అంతా ఒక్క నిమిషంలో పోతుంది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ డాగ్. అర్థమైందా? అన్కండిషనల్ లవ్. మనుషులు ఎంత మంచి వాళ్ళైనా, మనం ఎంత మంచిగా ప్రేమ చేసినా, ఎంత సేవ చేసినా, అది కన్న కొడుకు కావచ్చు, కన్న తల్లి కావచ్చు, చిన్నప్పటి నుంచి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఏదో ఒక పరిస్థితులలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఈర్ష్య పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి నెగిటివ్ ఎమోషన్ మనకు రిటర్న్ రావచ్చు. కానీ ఇక్కడ ఎలాంటిది రాదు, అన్కండిషనల్ లవ్ ఉంటుంది. అర్థమైనా? సో కాబట్టి నంబర్ 1 హెల్ప్ స్ట్రెస్ బస్టర్. రెండోది ఏంది, నీకు భయంకరమైన రక్షణ దొరుకుతుంది.
అది మనకంటే 200 రెట్లు అది వినగలుగుతుంది, 200 రెట్లు వాసన పసిగట్టగలుగుతుంది. అర్థమైందా? కాబట్టి నీకు ఎవడన్నా వచ్చినా ఏమన్నా చేసినా వాడిని మళ్ళీ దొరకబట్టగలుగుతుంది. వాడు రాకుండా వాడిని ఇంట్లో నీ దరిదాపులకు కూడా రాడు ఇంట్లో కుక్కుంటే. కాబట్టి ఎన్నో రకాలుగా లాభాలు ఉన్నప్పుడు కుక్కల్ని ఎంత వీలైతే అంత మన బడ్జెట్ అలొకేట్ చేసినంత వరకు ఎన్ని వీలైతే అన్ని పెంచుకోవడంలో అది చాలా లాభం. ఓకే. రెండోది వీధి కుక్కలు. వీధి కుక్కలు అనేది అన్ని బ్రాండ్లు లెక్క అదొక బ్రాండ్. అర్థమైందా? ఇలా ఎట్లయితే జర్మన్ షెఫర్డ్ కానీ, లేకపోతే గోల్డెన్ రిట్రీవర్ కానీ, లేకపోతే లాబ్రడార్ కానీ, ఇంకా ఇండియాలో షిజు అని, ఇంకా అదేంటి పమేరియన్ అని, ఇంకా రకరకాలుగా చాలా 100 రకాలు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ క్రాస్ బ్రీడ్ చేసి రకరకాలు ఉన్నాయి. సో ఏవైనా సరే అన్నీ ఒకటే రకమైన కుక్కలు. అంటే కొన్ని క్వాలిటీస్ తేడా ఉంటాయి కానీ అది పుట్టిన వాతావరణం, ఇప్పుడు మనుషులు ఎట్లయితే ఒక్కొక్క రీజియన్లో ఒక్కొక్క DNA రంగులు ఎట్లా తేడా ఉంటాయో కుక్కలు కూడా 100 రకాలు ఉంటాయి. అట్లా అన్ని రకాల్లో ఇండియన్ వాతావరణంలో పుట్టినవి మన వీధి కుక్కలు, ఇండియన్ బ్రీడ్. అదొక బ్రీడ్ అంతే. సో మన ఇండియా వాతావరణానికి 100% సెట్ అయ్యేటి, రోగాల నుంచి రెసిస్ట్ అయ్యేటి, ఆ వాతావరణం తట్టుకునేటి, వేడిని అన్నిటిని. సో ఏది ఇండియన్ మన వీధి కుక్కలు. అందుకే అది వీధులలో ఉన్నా కానీ కంఫర్టబుల్గా మనం ఎలాంటి పెద్ద టేక్ కేర్ చేయకుండా అవి మంచిగా బతికేస్తున్నాయి. కానీ మనం వాటిని ఇబ్బంది పెట్టి వాటికి తిండి పెట్టకుండా వాటి మీద కార్లు పంపించి రకరకాలుగా చేసి ఇది చేస్తున్నాం. కాబట్టి కాదు మన ఇప్పుడున్న పైసలు మన తల్లిదండ్రుల దగ్గరనో మన తాతల దగ్గర లేకుండే. అయినా సరే మీరు కొంచెం ఎవరిని ఇంకా బతుకుంటే ఒక పెద్దవాళ్ళని అడగండి. చిన్నప్పుడు కూడా ఎంత పేదోళ్ళు అయినా సరే వాళ్ళు ఒక ముద్దనో 2 ముద్దలో ఆ ఇంటి పక్కకి వేసేటోళ్ళు, పక్షులు కుక్కలు ఏదో ఒకటి వచ్చి తినిపోయేటి. ఇలా ఎంగిల్ చేయితోటి, ఇలా పరుపులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఎంగిల్ చేయితోటి ఇట్లా చేయి దులిపితే ఎవడికి ఏదొచ్చి ఏం తింటుందో అన్నంత కక్కుర్తి ముండ కొడుకులు తయారయ్యారు. ఏం పుట్టిందిరా నాయన? 99% కుక్కలు కరవవు. ఓకే. ఆ 1% కుక్కలు ఎందుకు కరిచే అవకాశం ఉంది అంటే వాటికి తిండి దొరక్క, నీళ్లు లేక, ఒక మెంటల్ స్ట్రెస్ గురయ్యి ఏదైనా చిన్నపిల్లలు ఏదైనా ఫుడ్ ఏదైనా క్యారీ చేస్తుంటే అది ఆ ఫుడ్ కోసం వస్తే ఈ పిల్లలు భయపడో వాటితో ఎట్లా ప్రవర్తించాలో తెలియక చేస్తుంటే ఆ ఫుడ్ గుంజుకునే క్రమంలో అవి ఆ మెంటల్ స్టేటస్ సరిగ్గా లేక ఆ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లలో కొన్ని కరిచే అవకాశాలు ఒక శాతం. ఇంకో కండిషన్లో ఎప్పుడు ఉంటుంది అంటే దానికి రేబీసో గీబీసో వచ్చిందనుకో, దానికి వ్యాక్సినేషన్ ఇయ్యాక దాన్ని పట్టించుకోకపోతే దానికి రేబీస్ వచ్చిందనుకో, అప్పుడు అది కరిచే అవకాశం అది, ఎందుకంటే అది నార్మల్ లేదు కాబట్టి. రెండోది వాళ్ళ ప్రీవియస్ ఓనరో ఆ ఇంటి పక్కకు ఉన్నోడో రోడ్డు మీద పోయేటోడో బాగా అబ్యూజ్ చేసిర్రు అనుకో, వాటిని కొట్టడము, వాటి మీద వెహికల్స్ ఎక్కియడము, ఇక మనుషులు అంటేనే భయపడడం కానీ అసహించుకోవడం అవి స్టార్ట్ చేసినాయి అనుకో, అప్పుడు ప్రవర్తించే అవకాశం ఉంది. కానీ అవి 100 డాగులలో 1000 డాగులలో 1,00,000 డాగులలో 1-2 ఉంటాయి. అట్లాంటి వాటిని పసిగట్టి వాటిని ఆ డాగ్ షెల్టర్ వాళ్ళకు ఎవరైతే ఈ యానిమల్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు దాన్ని ప్రాపర్గా దానికి ట్రైనింగ్ ఇచ్చి దాన్ని టేక్ కేర్ చేసి దాని స్ట్రెస్ లెవెల్ తగ్గించి దానికి వ్యాక్సినేషన్ ఇచ్చి దాన్ని మంచిగా చేస్తారు. కాబట్టి దాన్ని పసిగట్టాలి. అంటే ఇది ఒక డాగ్ లవర్స్ తోటి ఒక గవర్నమెంట్ ఒక ప్రణాళికాబద్ధంగా వాటిని చేయాల్సింది. ఈ జిహెచ్ఎంసీలకు గవర్నమెంట్ పైసలు ఇస్తుంది, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు ఇస్తుంది. వీటికి టేక్ కేర్ చేయి, వీటి వ్యాక్సినేషన్ ఇయ్యి, వీటిని న్యూటర్ చేయి, లేకపోతే స్ప్రే చేయండి, కుటుంబ నియంత్రణ చేయండి, ఇవన్నీ ఇస్తుంది. ఈ కొడుకులు ఏం చేస్తున్నారు? తీసుకుపోతున్నారు, చంపేసి ఆ డాగ్ మీద ఇచ్చిన పైసలు వీళ్ళు జేబులు వేసుకుంటారు. జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళు. సో మున్సిపాలిటీలలో అదే పరిస్థితి, జిహెచ్ఎంసీలో అదే పరిస్థితి. కాబట్టి దీనికి పరిష్కారం ఏంది? ఇవాళ ఎట్లయితే ఏమంటారు యానిమల్ హస్బెండరీ అంటే పశు సంవర్ధక శాఖ. అందులో ఏమొస్తాయి? ఓన్లీ ఫామ్ యానిమల్సే వస్తాయి. అంటే గొర్రెలు, ఆవులు, మేకలు, రైతులు ఏవైతే తమ పాడి కానీ లేకపోతే వాళ్ళ వ్యవసాయానికి కానీ అగ్రికల్చర్ కానీ లేకపోతే పాలు మాంసం ఇట్లాంటి వాటి కోసం. సో కాబట్టి రైతులు పెంచుకునేటువంటి యానిమల్స్కి యానిమల్ హస్బెండరీ పశు సంవర్ధక శాఖ ఉంది. సో దానికి నిధులు, దానికి కావాల్సిన టేక్ కేరు, ఆ పశు సంవర్ధక డాక్టర్లు అంతా, అది వెట్ డాక్టర్స్ అంతా ఉంది. సేమ్ థింగ్ విత్ వైల్డ్ యానిమల్స్కి అటవీ శాఖ, దానికి సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది.
సో వాళ్ళు అడవిలో ఉండే జంతువుల తెరువు పోనీయరు, వాటికి ఏమన్నా పోచి వేస్తే వాటిని చంపేస్తే వాటి మీద క్రిమినల్ చర్యలు, నెమళ్ళైనా పులులైనా సింహాలైనా వాటికి వన్యప్రాణులకి అడవి వైల్డ్ యానిమల్స్కి టేక్ కేర్ చేయడానికి ఒక శాఖ ఉంది. అట్లనే ఈ యొక్క ఫామ్ యానిమల్స్కి టేక్ కేర్ చేయడానికి ఒక శాఖ ఉంది, పశుసంవర్ధక శాఖ, అటవీ శాఖ. మరి ఇది లేనిది ఏది? ఈ యొక్క పెట్ యానిమల్స్ అంటే కుక్కలు ఒకటే రావు, కుక్కలు, పక్షులు, రామచిలుకలు, అన్ని కుందేళ్ళు, ఏవైతే ఇంట్లో పెంచుకుంటారో అవన్నీ యానిమల్స్. దీనికి కూడా సపరేట్ శాఖని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? ఫామ్ యానిమల్స్ కి, వైల్డ్ యానిమల్స్ కి ఉన్నట్టుగా పెట్ యానిమల్స్ కూడా ఒక శాఖను ఏర్పాటు చేయాల్సిన అవసరం జాతీయ స్థాయిలో చట్టాన్ని తేవాలి, అట్లనే రాష్ట్ర స్థాయిలో కూడా చట్టం తేవాలి. చట్టం రావడానికి టైం పడితే అంతవరకు జీవాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఒక శాఖను ఏర్పాటు చేసి ఈ యొక్క పెట్ లవర్స్ కానీ యానిమల్ లవర్స్ తోటి ఒక కోఆర్డినేషన్లో వీటికి కావాల్సినటువంటి సంరక్షణ చేయాల్సిన అవసరం ఉంది. ఏం కావాలి వాటికి? కుక్కలకైతే పెద్దగా ఏముండదు, ఈవెన్ ఏ యానిమల్కైనా అదే పరిస్థితి. కుక్కలకైతే ఏముంటుంది? ఒక షెల్టర్ అనేది. ఇంకోటి ఈ దరిద్రం ఏంటంటే కుక్కల పేరు మీద ఈ ఎన్జిఓలు పెట్టుకొని భూములు గుంజుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కుక్కల పేరు మీద ఈ ఎన్జిఓల పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని ఆ కుక్కలకు పెట్టకుండా వాళ్ళని నెగ్లెక్ట్ చేసి వాళ్ళు కూడా చంపేసి వాళ్ళు జేబులో వాళ్ళు పైసలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. రకరకాల వాళ్ళు ఉన్నారు మనుషులు. అర్థమైందా? హైదరాబాద్లో ఎకరం 10 కోట్లు ఉంటే కుక్కల షెల్టర్ పేరు మీద ఆ యొక్క ఎన్జిఓ పెట్టుకొని ఆ గవర్నమెంట్ దగ్గర భూమి తీసుకొని ఎకరమో 2 ఎకరాలు ఆ 10-20 కోట్లు ఇది చేస్తున్నారు. ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరికి భూమి 1 ఇంచు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే గవర్నమెంటే షెల్టర్లు ఏర్పాటు చేసి ఆ ల్యాండ్ గవర్నమెంటే ఉంటుంది. కాకపోతే అందులో 1-2 గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టి ఈ యొక్క పెట్ దీని కింద ఆ షెల్టర్లో. సో మోస్ట్లీ డాగ్ లవర్స్, వాలంటీర్స్ వాళ్ళ యొక్క సేవలు అందించే విధంగా వాళ్ళ కోఆర్డినేషన్తో అది చేయడం ఒకటి. ఈ వాలంటీర్స్కి, డాగ్ లవర్స్కి ప్రాపర్గా డాగ్ని ఎట్లా టేక్ కేర్ చేయాలనేది ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఒకటి. అర్థమైందా? చిన్న మెడికేషన్ కానీ వ్యాక్సినేషన్ కానీ వాళ్ళు ఇవ్వగలిగితే సంతోషం. లేకపోతే వెటర్నరీ డాక్టర్స్, గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్స్ వాళ్ళు వీటికి ఈ యొక్క న్యూటర్ లేదా స్ప్రే అంటే కుటుంబ నియంత్రణ, అట్లనే ఈ యొక్క వ్యాక్సినేషన్, ఈ 2 చేసి ప్లస్ వాటికి ఒక ట్యాగ్ పెట్టాలి. మళ్ళా వాడు ఇప్పుడు అడాప్ట్ చేసుకున్న వాళ్ళు కానీ లేకపోతే అది దాన్ని ఎవరైనా ఎత్తుకపోయినా కానీ ఎక్కడ పోయినా ట్రాక్ చేయడానికి ఒక డివైస్ పెడితే అది ట్రాక్ అవుతుంది. ఎక్కడ ఉంది, ఎవరు మళ్ళీ రోడ్ మీద వదిలేసినరా, ఇవన్నీ అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఇవన్నీ తెలుస్తాయి. సో ఆ ట్యాగింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎవరు చేయాలి? ఒక ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ టైం కేటాయించగలుగుతారు కానీ పైసలు చేయగలేరు. ఇదంతా పెద్ద లెవెల్ వేయాలి. అవి ఒక కుక్కనా 2 కుక్కలా మొత్తం రాష్ట్రం అంతా ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి. కాబట్టి అది గ్రామ పంచాయతీల కింద, మున్సిపాలిటీల కింద, లేకపోతే సపరేట్ శాఖ కింద, కోఆర్డినేషన్ కింద ఈ డాగ్ లవర్స్ తో ఒక కొలాబరేషన్ కింద చేయాల్సిన అవసరం ఉంది. వాటిని వదిలేస్తా లేకపోతే వాడు ఎవడో కూర్చుండి సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇస్తే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? దానికి కావాల్సిన వ్యవస్థ ఏది? పాకిస్తాన్లో చంపేసిర్రు, అమెరికాలో చంపేసిర్రు. అరే నాయన, అమెరికాలో చేసిన అన్ని మన భారతదేశంలో చేస్తే మనం ఒక్కరోజు బతకలేము రా అయ్యా. అమెరికాలో ఇల్లులు 30 ఏళ్ళు లోన్లు కట్టుకుంటూనే ఉన్నారు జీవితాంతం. మెజారిటీ అమెరికాలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు. అర్థమైందా? అమెరికాలో మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత ఎక్స్పెన్సివ్, మెడికల్ ఏదైనా అయితే ఎంత ఎక్స్పెన్సివ్ ఒకసారి ఆలోచించండి. ఇండియాలో ఇట్లా పోతున్నాం చేస్తున్నాం. అమెరికాలో ఒకసారి ఏదైనా అయితే చెప్పండి. ఇన్సూరెన్స్కి ఎన్ని పైసలు కట్టుకోవాలి? మెడికల్ ఇన్సూరెన్స్కి, హెల్త్ ఇన్సూరెన్స్కి. ఆ తర్వాత ఏదైనా మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అన్ని పైసలు కట్టినా కూడా వాడు కవర్ అంటాడు. నీ ఇల్లులు, జాగాలు, భూములు అమ్ముకోవడానికి కూడా ఏమి ఉండవు. ఎందుకంటే నువ్వు అప్పే కట్టబడుతుంది, ఇల్లు మీద మార్ట్గేజే కట్టబడుతుంది. కాబట్టి దూరపు కొండలు నున్నగా ఉంటాయి. అర్థమైందా? అమెరికా భూతల స్వర్గం అంటే రోడ్లు అవి కనిపించేటి మంచిగా ఉంటాయి కానీ యావరేజ్ మిడిల్ క్లాస్ వాళ్ళ బతుకులు ఇండియాలో ఉన్నంత మెంటల్ పీస్ చాలా మంది అమెరికాలో మెంటల్ పీస్ లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కారణం చూడడానికి మంచిగా ఉంటుంది కానీ ఈ నెత్తి మీద ఇన్ని బరువులు ఉంటాయి అన్నట్టు. అర్థమైందా? కాబట్టి అమెరికాలో ఇంప్లిమెంట్ చేసిన అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంప్లిమెంట్ చేస్తే మన భారతదేశం కాదు, చాలా దేశాలు, భారతదేశం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ పేద దేశాలు కానీ ఒక్కరోజు కూడా మనుగడ సాధించలేవు. మరి అమెరికాకి ఎందుకు సాధ్యమవుతుంది అంటే అమెరికా ప్రపంచంలో ఉన్న ప్రతి ఏ దేశమైనా ఈ అమెరికా US డాలర్నే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయాలి. అక్కడ అమెరికాకు కూర్చున్న దగ్గర లబ్ధి చేకూరుతుంది.
చాలా దేశాలకి అమెరికానే ఆర్మీ సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి దేశం మీద కూడా యుద్ధం వస్తే మేమే అమెరికా పోయి వాళ్ళని అంటే వాళ్ళ ఆ దేశాలకు ఆర్మీ ఖర్చు లేకుండా చూసుకుంటుంది అమెరికా. కాబట్టి ఆ దేశాలు అమెరికాకి అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా అరబ్ దేశాలు చాలా తక్కువ రేటుకి పెట్రోల్ ఇస్తాయి. ఇవ్వకపోతే ఇప్పుడు వాళ్ళకి నచ్చకపోతే ఏ దేశం అన్న పోయి అక్కడ ఉన్నాయని భూగర్భ ఖనిజాలు కానీ అక్కడ ఉన్నటువంటి ఆయిల్ కానీ అన్ని నిక్షేపాలు కానీ ఎత్తుకొచ్చుకుంటున్నారు. సో కాబట్టి అమెరికాతో ఎట్లా పోల్చుకుంటావు, దేంట్లో పోల్చుకుంటావు? మన భారతదేశంతో పోలిస్తే 3 నుంచి 4 రెట్ల భూమి పెద్దగా ఉంది, జనాభా 35 కోట్లే ఉంది. మన దేశ జనాభా 140 కోట్లు ఉంది. కాబట్టి సముద్రంలోకి వెళ్ళి బిందె నీళ్ళు తీసినా, చెంబె నీళ్ళు తీసినా, తట్టెడి నీళ్ళు తీసినా సముద్రంకి ఏం కాదు, ఎందుకంటే అనంతం ఉన్నది కాబట్టి. కానీ మన దేశంలో ఇప్పుడు 4th లార్జెస్ట్ ఎకానమీ అంటాడు, ఏది 4 ట్రిలియన్స్. ఆ 4 ట్రిలియన్స్ ఎందరికి వంచాలి? 140 కోట్ల మందికి వంచాలి. సో అప్పుడు ఎంత పేద దేశం అవుతుంది భారతదేశం? అమెరికా బడ్జెట్ ఎంత? 20 ట్రిలియన్లు. ఎంతమందికి వంచాలి? 35 కోట్ల మందికి. కాబట్టి పర్ క్యాపిటల్ వేయండి తలసరి ఆదాయం. సో కాబట్టి అమెరికాలో చేసిన అన్ని యాజిటీస్ చేస్తే చాలా దేశాలు ఒక్క రోజు కూడా మన గడ సాధించలేవు. సింపుల్. ఓకే, కాబట్టి అమెరికాతో పోల్చుకోవద్దు. ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మీ ఊర్లో ఒక ఆసామి ఉన్నాడు, ఆయనకు 1000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 600 ఎకరాలు ఉన్నాయి. అందులోకెళ్ళి 10 ఎకరాలు అమ్మితేంది, 20 ఎకరాలు అమ్మితేంది, 100 ఎకరాలు అమ్మితేంది, ఆసామికి ఏమి నొప్పేంది చెప్పండి? అదే ఒక పేద రైతున్నాడు, ఎకరమో అర్ధ ఎకరమో లేకపోతే 2 ఎకరాలు ఎకరంన్నరనో ఉన్నదనుకో, లేకపోతే గుంటలు ఉన్నాయనుకో, ఆయన ఏం అమ్ముకుంటాడు? అలాకెళ్ళి 1 ఎకరం అమ్మితే ఆయన ఏం తిని బతుకుతారు వాళ్ళు? కాబట్టి ఆ ఆసామితో మనం ఎట్లా పోల్చుకుంటాం? సేమ్ థింగ్. ఓకే, సో ఆ క్రమంలో ఇక్కడ ఏది డాగ్స్కి ఒక సపరేట్, ఈ యొక్క పెట్ యానిమల్స్కి ఒక సపరేట్ శాఖను ఏర్పాటు చేసి ఈ పెట్ లవర్స్ని తోటి కోఆర్డినేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఒక 2-3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. వ్యాక్సినేషన్స్ ఒకటి, తర్వాత ఈ యొక్క కుటుంబ నియంత్రణ ఒకటి, ఆ తర్వాత ఏది వాటికి ఏమంటారు, వాటికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాని రిలేటెడ్. అదేవిధంగా ఫుడ్ బేసిక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తే చాలు. మనం ఏమి లగ్జరీగా ఎక్స్పెన్సివ్ ఫుడ్ అవసరం లేదు, పైసలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫుడ్ వ్యాక్సినేషన్స్ ప్రొవైడ్ చేస్తే చాలు. ఇట్లాంటి కొన్ని ఆ డాగ్ లవర్స్ అడిగితే వాళ్ళే చెప్తారు. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇస్తే చాలు, ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి 1 ఇంచు భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు. షెల్టర్ ఏర్పాటు చేస్తే అది గవర్నమెంట్ భూమి ఉంటుంది. ఆ యొక్క టెంపరీగా న్యూటర్ చేస్తే చాలు, కుటుంబ నియంత్రణ చేస్తే వాటి సంఖ్య పెరగదిగా. అర్థమైందా? ఈవెన్చువల్లీ తగ్గుకుంటూ వస్తుంటుంది. సో కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా గవర్నమెంట్ సహాయంతో, పెట్ లవర్స్ కొలాబరేషన్ తోటి ఈ సమస్యను పరిష్కరించవచ్చు. దానికి టైం పడుతుంది. ఇట్లా ఎవడో సుప్రీంకోర్టులను ఏదో హైకోర్టులను ఎవడో కూర్చుండి ఇట్లా తీర్పు ఇస్తే పనులు కావు. కాబట్టి సీఎం గారికి మనం ఒక మానవత్వంతో ఒక ప్రకృతిని సమతుల్యత కాపాడుకోవాలి. అన్ని జీవులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకృతి ఏది పెట్టినా, అది చీమను పెట్టినా, ఆ బటర్ఫ్లైని పెట్టినా దానికి ఒక పర్పస్ పెట్టింది. గిట్టనే చేసిర్రు, బటర్ఫ్లైలను చంపేసిర్రు. ఒక సినిమా కూడా వచ్చింది, బీ అనే ఒక సినిమా ఉంటుంది, ఇంగ్లీష్ సినిమా, చూడండి. ఓకే, ఆడ చంపేస్తే ఏమైంది? ఆడ పంటలు పండడం బంద్ అయినాయి. వాళ్ళు చేసిన తప్పును రియలైజ్ అయ్యి మళ్ళీ బటర్ఫ్లైలను పెంచడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అప్పుడు ఈ పరపరాగ సంపర్కం జరిగి మళ్ళీ పంటలు పండడం స్టార్ట్ అయింది. కాబట్టి ప్రకృతి ఏది పెట్టినా, గుట్టలు పెట్టినా, ఏది పెట్టినా దానికి ఒక పర్పస్ ఉన్నప్పుడు దాన్ని మనము మనకు మంచిగా చేయకుండా కానీ చెడగొట్టే హక్కు మనకు లేదు. కాబట్టి కుక్కలను కూడా అదే ప్రకృతి సృష్టించినప్పుడు, ఒకవేళ కుక్కల్ని సంపుతనే అది బ్యాలెన్స్ అవుతుంది అంటే, ఏనుగుని సింహం ఎట్లయితే వేరే జీవిని చంపుకొని తినమని చూడండి మీరు. ఈవెన్ వైల్డ్ యానిమల్స్ కూడా చూడండి, ఎప్పుడు చంపుతాయి అవి? దానికి ఆకలి అయినప్పుడు మాత్రమే చంపుకొని తింటాయి, వినోదం కోసం చంపుకో. ఏ వైల్డ్ యానిమల్ అని చూడండి, పులి కానీ సింహం కానీ ఏదన్నా తీసుకోండి. అర్థమైందా? సో అది మేట్ చేసినా దానికి పర్పస్ కొద్దిగా చేస్తాయి. ఎవ్రీథింగ్ మనం అనుకుంటున్నాం మనం చేస్తున్నామని, నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటలేదురా అయ్యా. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బై ద యూనివర్సల్ దానికి ఏ పేరైనా పెట్టండి, కాన్షియస్నెస్ అంటారు, చైతన్యం అంటారు, ఒకడు ఆత్మ అంటాడు. కానీ సైన్స్ ప్రకారం అయితే క్వాంటమ్ మెకానిక్స్ లేదంటే క్వాంటమ్ డైనమిక్స్, ఇది ఐన్స్టీన్ గారు చెప్పిన థియరీ. ఒక సిస్టమేటిక్గా యూనివర్సల్ కాన్షియస్నెస్ లేదంటే క్వాంటమ్ మెకానిక్స్ జరుగుతుంది. ఓకే, సింపుల్.
సో ఆ క్రమంలో ఏది రేణు దేశాయ్ గురించి అట్లనే రష్మి గౌతమ్ గురించి. రష్మి గౌతమ్ గారు సింపుల్ గా ఏది డాగ్స్ రిలేటెడ్ మాత్రమే మాట్లాడింది. ఆమె డాగ్స్ రిలేటెడ్ గా కోర్ సమస్యలు ఏమున్నాయో వాటిని చెప్పడం జరిగింది. ఆమె ఏం చెప్పింది, ఇదే ఇప్పుడు నేను చెప్పింది, కుటుంబ నియంత్రణ, వ్యాక్సినేషన్స్, ఆ తర్వాత ఈ రెండు మెయిన్ కన్సర్న్ చెప్పింది. ఆ తర్వాత ఏం చెప్పింది రష్మి గారు యొక్క ఏమంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే అవి ముద్దుగా ఉంటాయి కదా చిన్నప్పుడు. సో ఈవెన్ బ్రీడ్ యానిమల్స్ కూడా, అంటే ఈ జర్మన్ షెపర్డ్ ఇట్లాంటి వాటిని కూడా కావాలని ఈ యొక్క ఏమంటారు ఎక్కువ పిల్లల్ని పుట్టిస్తున్నారట ఆడకుక్కతోటి చేసి, ఆ పిల్లలు ముద్దుకున్నప్పుడు 1 year లేకపోతే అడాప్ట్ చేసుకుని చిన్నగా ఉన్నప్పుడు ఒక 6 నెలలు ఏడాది ఉంచుకొని ఆ ముద్దుతనం పోయినాక కొంచెం పెద్దగా అయినాక మళ్ళీ రోడ్ల మీద వదిలేస్తున్నారంట. సో అట్లా వాళ్ళ దగ్గర ఈవెన్ బ్రీడ్ యానిమల్స్ కూడా, ఈ యొక్క ఫారిన్ బ్రీడ్ యానిమల్స్ కూడా, నాట్ ఓన్లీ వీధి కుక్కలు, ఇండియన్ బ్రీడ్ కాకుండా, సో ఇవి కూడా వాళ్ళ దగ్గర చాలా వచ్చేయాయి అండి. ఇంతమందికి మేము ఎక్కడి నుంచి తిండి పెడతాం? ఇప్పుడు ఆమె ఏదో ఛానల్లో చేసుకుంటుంది. ఆమె ఎంత డాగ్ లవర్ అయినా ఆమె వచ్చిన పైసలలో ఎంత ఆమె చేయగలుగుతుంది ఒక ఇండివిజువల్? సేమ్ థింగ్ విత్ రేణు దేశాయ్ గారు, రైట్? సో కాబట్టి గవర్నమెంటే టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒక కొలాబరేషన్లో, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం దానికి అనుకూలంగా చట్టాలు చేయాలి. అదేవిధంగా వీటికి అనుకూలంగా ఆ యొక్క ఫండింగ్ యొక్క 50% కేంద్రం ఇస్తే 50% రాష్ట్రం ఇచ్చేటట్టుగా వీటిని ఒక ప్రాపర్గా టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మనకుంది. అమెరికాలో చంపినట్టు చంపుతామంటే అమెరికా చేసేటి అని కరెక్ట్ అని ఎవడు చెప్పిండ్రు అయ్యా? ఎవడు చెప్పిండు? పాకిస్తాన్లో చంపారు, పాకిస్తాన్లో పిల్లులు ఉన్నాయి. మళ్ళా పాకిస్తాన్ చేసేటి అని కరెక్ట్ అని ఎవడు చెప్పిండు? మతోన్మాదులు ఉన్న ఏ దేశం మంచిగా లేదురా అయ్యా. కాబట్టి వాళ్ళతో బ్యాడ్ ఎగ్జాంపుల్తో ఎందుకు పోల్చుకుంటాం మనము? పోల్చుకోవద్దు. వాడేదో రోత తినడం మనం తింటామా? తినలేం కదా. కాబట్టి పాకిస్తాన్ తోటి, అమెరికా తోటి దయచేసి పోల్చుకోవద్దు. మనం ప్రకృతి రిలేటెడ్, నేచర్ రిలేటెడ్ ఆలోచించాలి. నేచర్ ఏం చెప్తుంది, యూనివర్స్ ఏం చెప్తుంది. వాడు పొద్దుగాలు వేస్తే అబద్ధాలు చెప్తాడు. వాడికి అబద్ధాలు చెప్తే సంతోషంగా బతికితే నేనేం చేయలేను వానికి. వాడు పొద్దుగాలు వేస్తే డబ్బులు తీసుకొని హత్యలు చేయడానికి వాడు సుపారీ తీసుకునేటోడు, వాడిని వృత్తి అదైతే నేనేం చేయాలి? వాడిని కరెక్ట్ అని నేను చెప్పాలనా? ఒక ఆమె వ్యభిచారం చేసే పైసలు సంపాదించే బతుకుతా అంటే నేను ఏం చెప్పాలి? వాళ్ళని సమర్థించాలా నేను? అవన్నీ ప్రకృతికి విరుద్ధం. వాళ్ళ మైండ్ కరప్ట్ అయిపోయింది. వాళ్ళు అట్లా తయారైతే ఒక 1%, 2%, 5% దుర్మార్గులు తయారైతే ఆ దుర్మార్గులు చేసేది నేను కరెక్ట్ అని మద్దతు ఇవ్వాలనా? నో, ఐ నెవర్ డూ దట్. I never support anybody or any, irrespective of any ఐడియాలజీ కానీ, రిలీజియస్ ఐడియాలజీ కానీ, పొలిటికల్ ఐడియాలజీ సంబంధం లేకుండా ప్రకృతికి విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా నేను వాళ్ళని తప్పు అంటారు, రైట్ అంటారు. సింపుల్. ఓకే. ఆ క్రమంలో ఏది రేణు రష్మి గౌతమ్ అది డాగ్ రిలేటెడ్గా మాట్లాడింది. సో గుడ్. సో షీఈస్ బీయింగ్ డాగ్. ఇప్పుడు నేను ఒక పోస్ట్ పొద్దున ఎంత ముందు కూడా పెట్టిన. సో ఏది జంతువులను ప్రేమించలేని వారు తమ తల్లిదండ్రులను ప్రేమించలేరు, తమ యొక్క పిల్లల్ని ప్రేమించలేరు, అట్లనే యొక్క తోటి మానవులను ప్రేమించలేరు అని అన్న. ఒక ఆయన ఏమంటాడు, అన్న మా అమ్మని చాలా ప్రేమ చేస్తానే, ఇది చేస్తా, కానీ నాకు డాగ్స్ అంటే అసహ్యం. అంటే అరే, నీ అమ్మ లోపల ఏ ప్రాణం ఉందో, ఏ చైతన్యం ఉందో ఆ డాగ్ లోపల కూడా అదే ఉందిరా అయ్యా. నీకు నిజంగా నువ్వు అది గ్రహించగలిగితే నువ్వు మీ అమ్మని ప్రేమిస్తావు. అంత సిమిలర్లీ అన్ని జీవులను ప్రేమిస్తావు. అన్ని జీవుల్లో మనిషి కూడా ఒక జీవి, అంతే. సో కాబట్టి మనుషులు ఒక్కరే బతకాలి భూమి మీద, మిగతా జీవులు బతకొద్దు అనేది సైకాలజీ. అది నీ యొక్క స్వార్థం అవుతుంది తప్ప నీవు అది కరెక్ట్ కాదు. సిచ్యువేషన్ వస్తే నువ్వు ఇలా సిచ్యువేషన్ వస్తే వీళ్ళని కూడా ఇది చేస్తావు అన్నట్టు. ఇలా జంతువులను వద్దన్నోడు రేపు తల్లిదండ్రులను కూడా వద్దంటావు. కాబట్టి అన్ని జీవులలో ఉన్నది అదే యూనివర్సల్ కాన్షియస్నెస్ అయినప్పుడు దాన్ని అన్ని జీవులని ఒకటే విధంగా కామన్ సెన్స్ ఆలోచించండి. దానికి కాళ్ళున్నాయి, నీకు కాళ్ళున్నాయి, దానికి చేలున్నాయి, నీకు చేలున్నాయి, దానికి కండలున్నాయి, నీకు కండలున్నాయి, దానికి ఎమోషన్స్ ఉన్నాయి, నీకు ఎమోషన్స్ ఉన్నాయి. నీకు దెబ్బ తగిలితే నొప్పి అవుతుంది, దానికి దెబ్బ తగిలి నొప్పి అయినప్పుడు how can you cannot empathize or how can you cannot feel the emotion of the other beings? ఆ జీవుల్లో ఉన్నటువంటి ప్రాణముకి నీకెందుకు నువ్వు ఎందుకు కనెక్ట్ కాలేకపోతున్నావు? అంటే నువ్వు ఎందుకంత స్వార్థపడి తయారైనావు? ఇలా యానిమల్స్ తోటి చేసినావు, రేపు తల్లిదండ్రులతో చేయడానికి గ్యారంటీ ఏంది?
ఎంతమంది చేస్తలేరు? ప్రియులను చంపుతున్న వాళ్ళు, ప్రియురాలను చంపుతున్న వాళ్ళు ఎంతమంది చూస్తలేము? మానవత్వం ఉన్న వాళ్ళు చేస్తారా? నచ్చకపోతే విడిపోతారు కానీ చేస్తారా అట్లా? టీ కప్పులలో విషం కల్పించేటోళ్ళు ఎంతమంది? ట్రిప్లకు తీసుకుపోయి చంపుతున్న వాళ్ళు ఎంతమంది? కుక్కర్లు పెట్టి చంపుతున్న వాళ్ళు ఎంతమంది? వాళ్ళ లోపల మానవత్వం కానీ నీకు నచ్చలేదురా అయ్యా, నీకు నీ ఐడియాలజీ వాళ్ళ ఐడియాలజీ కలుస్తలేదు, నీకు మల్టిపుల్ పార్ట్నర్స్ కావాలి, విడిపో. అంతేగాని చంపాల్సిన అవసరం ఏంది? అంటే నీ లోపల మనిషి ఆ యొక్క మానవత్వం అనేది చచ్చిపోయింది, అంతే కదా. ఇలా ఆ మనిషికి చేసినావు, రేపు ఇంకోనికి ఎవరికైనా చేస్తావు. ఇలా యానిమల్కి చేసినావు, రేపు ఎవరికైనా చేస్తావు. ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో ఆ క్రమంలో ఇది రేణు దేశాయ్ గారు ఐ థింక్ ఏమంటారు ఆమె శివంగి అంటారు కదా. సో అయితే 1-2 పాయింట్లు వీళ్ళు రష్మి ఎక్కువ ఒక పాయింట్ రష్మి మాట్లాడింది నాకు నచ్చలేదు. మళ్ళీ డ్రెస్ పాయింట్ తీసుకొచ్చింది, ఏది మా డ్రెస్ల మీద పడతారు అని. అరే మేము క్లియర్గా చెప్తున్నాం రా అయ్యా, మీరు సిచ్యువేషన్ తగ్గట్టు డ్రెస్ వేసుకుంటే మేము ఏం అంటలేం. మీ సినిమాలకి మీ యొక్క అక్కడ ఎక్కడైతే ప్రైవేట్ ప్లేస్లో నలుగురు మాస్ పీపుల్ లేని దగ్గర, పబ్లిక్ ప్లేసులు కాని దగ్గర మీకు ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు అట్లా చేస్తేనే మీకు పైసలు వస్తాయి, మీరు అట్లా చేస్తేనే మీ సినిమాలు నటిస్తే, ఆ క్యారెక్టర్ మీకు అట్లా చేస్తేనే నడుస్తుంది అంటే అక్కడ వేసుకోండి, మేము వద్దంటలేము. చీరనే కట్టుకోమంటలేము, ప్యాంట్ తోలు చూపెట్టకుండా ప్యాంట్ వేసుకోవచ్చు, షర్ట్ వేసుకోవచ్చు, సల్వార్ కమీజ్ వేసుకోవచ్చు, ఇంకా రకరకాల డ్రెస్సులు వేసుకోవచ్చు. లేకపోతే తొడల పైకి కాకుండా తొడల కింది దాకా స్కర్ట్ వేసుకుంటే 100 సంవత్సరాలు అట్లా వేసుకుంటే ఎవరే వన్లే. స్కర్ట్ ఇవాళ అందరు చారీలు కట్టుకోలే, నార్త్ ఇండియాలో చాలా తక్కువ, ఎవడేమనలే. కాబట్టి మేము ఏమంటున్నాం, సిచ్యువేషన్ తగ్గట్టుగా బట్టలు ఇప్పాల్సిన దగ్గర ఇప్పండి రా అంటున్నాం తప్ప ఆ యొక్క మాస్ పీపుల్ ఉన్న దగ్గర పబ్లిక్ ప్లేస్లలో ఆ అటెన్షన్ డిస్ట్రాక్ట్ చేసే విధంగా, పోయిన పర్పస్ని భంగం చేసే విధంగా గుళ్ళకి కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ, లేకపోతే ఐటీ ఆఫీసులకు కానీ, ఎక్కడే ఇప్పుడు స్పోర్ట్స్ ఉన్నది అట్లా డ్రెస్ వేసుకుంటే ఆమె గురికొస్తుంది కాబట్టి వేసుకోమని మేము వద్దంటున్నామా? సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడైనా మగైనా డ్రెస్ వేసుకోమంటే అది నేరం అయిపోయిందంట, అది నేషనల్ ఇష్యూ అయిపోయింది ఇవాళ. సో ఆలోచించారు, అదొక పాయింట్ నచ్చలే. ఓకే, ఇంకోటి ఇక రేణు దేశాయ్ గారు మాట్లాడిన మిగతా పాయింట్స్ మాట్లాడుతూ, అంతకుముందు ఆమె మాట్లాడిన దానిలో ఏది మగవాళ్ళు రేపులు చేస్తారు, వాళ్ళని చంపాలంటే అంటే మగవాళ్ళు మాత్రమే నేరాలు చేస్తుర్రా? ఇది వెరీ అన్ఫార్చునేట్. ఎట్లా చిత్రీకరిస్తున్నారు అంటే జెండర్ డిస్క్రిమినేషన్, మగవాళ్ళందరూ దుర్మార్గులు, ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే మంచోళ్ళు అని క్రియేట్ చేస్తున్నారు. ఆడవాళ్ళు చేస్తున్న నేరాలు లేవా మిత్రులారా? లేవా? మగవాళ్ళని చంపుతున్న నేరాలు లేవా? కనబడకుండా ఏర్పడకుండా అవి ఇన్వెస్టిగేషన్లు చేస్తే చాలా దొరుకుతున్నాయి, ఇంకా దొరుకుతాయి కూడా. చేస్తలేరా? ఎమోషనల్ అబ్యూజ్ చేస్తలేరా? నీకు ఏది నచ్చకపోతే నీకు బాధపడతావో అదే కావాలని పదే మాట్లాడటం లేరా? ఫైనాన్షియల్ అబ్యూజ్ చేస్తూ లేరా? ఈవెన్ ఈ మధ్యకాలంలో ఫిజికల్ అబ్యూజ్ కూడా చాలా చేస్తున్నారు, చేస్తలేరా? ఎన్ని కేసులు ఇంటలే ఆడలు మొగుళ్ళని చంపుతున్నాయి, ప్రియులను చంపుతున్నాయి, ఎన్ని బయట అఫైర్లు పెట్టుకుంటున్నాయి. మగవాడే మాత్రమే చేస్తున్నాడా? అరే దానికి కులము, నేరం చేయడానికి కులము, మతము, జెండర్ ఎందుకు వస్తుంది? అది వాడి పెంపకము, వాడి యొక్క స్వార్థ ప్రయోజనము. అది ఆడైనా మగైనా చేస్తున్నారు. కాబట్టి మగవాళ్ళు మాత్రమే దుర్మార్గులు అని చెప్తా అంటే వాడేమో రేపు అంటున్నావు. నువ్వే నీ ఇష్టంతో 100 మందితో తిరిగితే దాన్ని ఏమంటారు? దాని ఇష్టం అవుతుందా? వాడు రేపు చేసినా నీకు ఇష్టం లేకుండా చేస్తే అదే అవుతుంది. మొగని పెళ్లి చేసుకునేటప్పుడే నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు, వీనితోటి నేను 24 గంటలు ఉంటా, 7 సుట్లు తిరిగి వీడు నేను ఒక అన్ని సెక్స్తో సహా అన్ని కార్యక్రమాలు, పూజ చేసినా సెక్స్ చేసినా అన్ని కలిసి చేస్తామని ఆ యొక్క అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి మళ్ళీ మొగడు రేపు చేసిండు అంటే నేను ఎవరికి చెప్పాలి సమాధానం? అంటే దీని అర్థమైంది, నీకు కావాలన్నప్పుడు నీకు 10 మందితోటి తిరిగితేనేమో అది రేపు కాదు, కానీ మొగడికి నువ్వు అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకొని వానికి కావాలని దూరం పెట్టుకుంటా వాడిని దూరం పెడితే అది కరెక్ట్. లేరా ఇట్లాంటి ఆడవాళ్ళు? మళ్ళీ వాడు బయట వేరే వాళ్ళతో తిరిగితే, నువ్వు దగ్గర రానిస్తలేని బయట తిరిగితే మళ్ళీ నువ్వే వచ్చి మళ్ళీ వాడిని తిడతావు, కంప్లైంట్ చేస్తావు. లేరా ఇట్లాంటి దుర్మార్గ స్త్రీలు? కాబట్టి నిన్ను అన్న తండ్రి ఒక ఆడవాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోరు, నిన్ను అన్న తండ్రి మగోడే, ఆయన స్పర్మ్ లేకపోతే ఇవాళ నువ్వు భూమి మీద లేవు.
కాబట్టి మీ అమ్మ గర్భంలోకి వచ్చినావు, కానీ మీ అమ్మ గర్భంలోకి మీ నాయన స్పర్మ్ పోకపోతే మీ అమ్మ గర్భం దాల్చలేదు. అర్థమైందా? మీ అమ్మ గర్భంలోకి వెళ్ళి బయటకు తీస్తే సరిపోదు. నిన్ను పెద్దగా కావాలంటే నీకు కావాల్సిన డే టు డే ఖర్చులన్నీ మీ నాయనే ఖర్చు పెట్టిండు, నీ చదువుకి పైసలు ఇచ్చిండు, నిన్ను హాస్పిటల్ బిల్లులు కట్టిండు. కాబట్టి తల్లి ఎంత ఇంపార్టెంటో తండ్రి కూడా అంతే ఇంపార్టెంటు. కాబట్టి మగవాడంటే దుర్మార్గుడు చెడ్డోడు అంటే నీ తండ్రిని తిట్టండి. అర్థమైందా? మగవాళ్ళని ద్వేషించేటాలు ఫస్ట్ మీ నాయనని తిట్టండి. మీ నాయన లేకపోతే భూమి మీదకి వచ్చేటోళ్ళేమో ఆలోచించండి, అంతే సింపుల్. ఈ వన్ సైడ్ ఇది ఈ వ్యవహారం కలదు. అందుకే అంటున్నా ఈ ఉమెన్ కమిషన్ ఎత్తేయాలి. ఏమవసరం రా? హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటే సరిపోతుంది. హ్యూమన్ అంటే అలా ఆడొస్తారు మగొస్తారు, మళ్ళీ సపరేట్గా ఉమెన్ కమిషన్ ఎందుకు? అంటే ఉమెన్ ఏం తప్పు చేసినా రైట్ చేసినా ఉమెన్కి మద్దతు బ్లైండ్గా మద్దతు ఇవ్వడానికే కదా హ్యూమన్ రైట్. మరి అప్పుడు ఉమెన్ రైట్స్ ఎందుకు? కాబట్టి ఉమెన్ కమిషన్ ఎత్తేయాల్సిందే. ఓకే. సో ఆ క్రమంలో రేణు దేశాయ్ గారు ఆమె ఆవేశంలైనా బాధలైనా కోపంలైనా కుక్కలు చంపుతారనే ఆవేదనలైనా చాలా పబ్లిక్ ఇష్యూస్ కూడా మాట్లాడింది. ఓకే. ఇది చారిటీ కానీ డొనేషన్స్ కానీ లేకపోతే సేవ కానీ అనాథాశ్రమాలు కానీ వీటితో పాటు రెండు కీలకమైన ఏమంటారు ఈ బత్తాయిలకి కోపం వచ్చేటి టాపిక్స్ కూడా మాట్లాడింది. ఏది గంగా నది అంటారు, గంగా నదుల్ని ఉచ్చబోస్తారు, గంగా నదుల్ని అపవిత్రం చేస్తారు, గంగా నదుల్ని అనేక పువ్వులు వేస్తారు, అంతా దాన్ని దుర్గంధం చేసి పెడతారు ముండకొడుకులని తిట్టింది. వాస్తవమే కదా. మరి గంగా నది ప్రక్షాళన కింద ఫస్ట్ ఎలక్షన్స్ అప్పుడు గెలిచినాక 2014లో సాష్టాంగ నమస్కారం చేసిండు, గంగా నది ప్రక్షాళన చేస్తా అని. నిధులు విడుదల చేస్తారు కానీ ప్రక్షాళన లేదు, మన్ను లేదు, మశానం లేదు. నేను చాలాసార్లు చెప్పిన, దేశానికి సేవ చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. చిన్నవి మన చేతుల్లోనే చేస్తే చాలు. ఒకటి ఏడబడితే ఆడ చెత్త వేయకపోతే చాలు, మన నదులని మన చెరువులని కంపు చేయకుంటే చాలు. అర్థమైందా? ఇది అన్నిటికంటే పెద్ద సేవ. తర్వాత ఇంకా పెద్ద సేవ ఏంటి అంటే 15వ తరగతి చదువుకోండి. 15 లేదా 10 గ్రాడ్యుయేట్ కావాలి. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఈ రెండు చేస్తే చాలు. ఎవరైనా మంచి టాలెంట్ ఉండి కష్టపడే వాళ్ళకి, లేకపోతే టాలెంట్ లేకున్నా సరే 4 సార్లు అయినా చదివితే వస్తుంది, ఒకసారి చదివితే రాకపోతే. కాబట్టి కంపల్సరీగా 15వ తరగతి ఎవరైనా చదువుకుంటా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది అదొకటి చేయాలి. అది పెద్ద సేవ. తర్వాత ఇంకో పెద్ద సేవ ఏంటి అంటే ఏడబడితే ఆడ చెత్త వేయద్దు. ఏ చెత్త ఉన్నా ప్లాస్టిక్ కాగితం తీసుకోవాలి, అలా పెట్టుకోవాలి, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఆ చెత్త డబ్బాలో వారేయాలి. ఈ రెండు చేయగలిగితే ఇంతకంటే పెద్ద సేవ ఏమి ఉండదు. సింపుల్. గాంధీ గారి లెక్కనో, అంబేద్కర్ గారి లెక్కనో, పెరియార్ రామస్వామి గారి లెక్కనో, పూలే దంపతులాగానో మన జీవితాలను మొత్తం అర్పించుకోవాల్సిన అవసరం లేదు. మన చేతిలో ఉన్న ఈ చిన్న చేస్తే చాలు. అంత పెద్ద చార్మినార్ ఉంటుంది. చార్మినార్ ముందట మీరు పొద్దుకి వరకు వండి వాళ్ళు వచ్చి 4 సార్లు ఊడిచిపోయిన జిహెచ్ఎంసీ వాళ్ళు మళ్ళీ చెత్త కనిపిస్తూనే ఉంటుంది. అంత పెద్ద వరల్డ్ ఫేమస్ అయిన చార్మినార్ చుట్టూ పొద్దుగాలు వేస్తే చెత్త ఉండే. వాడేమో చైనాలేమో రోడ్లు ఉడుతూనే ఉంటారు. కాబట్టి కామన్ సెన్స్ అనేది ఉండాలి. మళ్ళీ ఇదే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ అమెరికా పోతేనో వాళ్ళ కొడుకుని చూడడానికో బిడ్డను చూడడానికి పోతే చెత్త అస్సలు ఏడయ్యారు. మరి మన ఇంటిని మనం ఎందుకు గలీజ్ చేసుకోవాలి రా అయ్యా? ఏడబడితే ఆడొచ్చి వస్తారు. సో ఆలోచించాలి ఎవరి వాళ్ళు. ఓకే. సో ఆ క్రమంలో ఆమె చాలా విషయాలు మాట్లాడింది. ఆ క్రమంలో చెత్త గురించి మాట్లాడింది, రోడ్లు బాగలేవు రోడ్ల గురించి మాట్లాడింది, హాస్పిటల్ల గురించి మాట్లాడింది, తర్వాత ఏది గంగా నది గురించి మాట్లాడింది, ఆవుల గురించి మాట్లాడింది. గోవును మాత అంటారు. గోవు ఆడ నేను వారణాసి పోయినా కాశీకి పోయినా అక్కడ అది ఆ ప్లాస్టిక్ బ్యాగ్ చెత్తలు వేస్తే ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో ఫుడ్ ఉందని అది ప్లాస్టిక్ బ్యాగ్తో సహా తింటున్నది. ఈమె ఆ ప్లాస్టిక్ బ్యాగ్ని గుంజి ఆ లోపల ఉన్న తినడానికి ఆమె ప్రయత్నం చేసిన అని చెప్తున్నది. గోవు మాత అంటారు ఇట్లా చేస్తారు అని అన్నది. కరెక్టే కదా. అంటే ఆమెకు తెలియకుండానే ఆమెకు బత్తాయిల మీద కోపం లేకున్నా కానీ బత్తాయిల యొక్క రసం పిండింది. కాబట్టి రేణు దేశాయ్ గారు మీలో ఉన్న ఫైర్ని నేను అప్రిషియేట్ చేస్తున్నా. దయచేసి మీరు రండి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడండి. మీలాంటి వాళ్ళు మాట్లాడితే ఇంకా ఎక్కువ జనాలని అవేర్నెస్ చేసిన వాళ్ళు అవుతారు. ప్రభుత్వాలు కూడా ఎక్కువ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఇంతో అంత పబ్లిక్లో ఏమంటారు ఒక ఇమేజ్ ఉంది, లేకపోతే ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది, 10 మంది గుర్తుపడతారు. కాబట్టి 10 మంది మీరు చెప్తే వినే అవకాశం ఉంది. కాబట్టి
మీలాంటి వాళ్ళు కుక్కల గురించే కాకుండా రష్మి గారు అయినా సరే ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్ అయినా సరే మీకున్న ఆ యొక్క సెలబ్రిటీ స్టేటస్ని ప్రజా సమస్యల గురించి వాడితే మీరు చరిత్రలో నిలిచిపోతారు. ప్రజలు వాళ్ళ హృదయాల్లో మిమ్మల్ని పెట్టుకుంటారు. ఓకే, చచ్చిపోయేటప్పుడు ఎవడేం తీసుకోవడు. సింపుల్. ఓకే, ఈ సంపద, ఈ రిసోర్సెస్ ప్రకృతి అందరి కోసం సృష్టించినాయి. కొందరి కోసమే దాచిపెట్టుకుంటామంటే అది నడవదు అట్లా. కాబట్టి మీరు ఏ కారణం చేత బయటకు వచ్చినా ఆన్ రెగ్యులర్ బేసిస్ మీరు ప్రజా సమస్యల మీద మాట్లాడితే ఓకే, ప్రకృతి మిమ్మల్ని చల్లగా చూస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఇద్దరికి చెప్తున్నా, రష్మి గౌతమ్ గారికి చెప్తున్నా, అట్లనే యొక్క రేణు దేశాయ్ గారికి చెప్తున్నా. ఇంకెవరన్నా వీళ్ళలాగా పబ్లిక్ లో వచ్చి మాట్లాడడానికి ధైర్యం చేసి మాట్లాడితే వాళ్ళకు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది, ఇష్యూ బేస్డ్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియస్ ఐడియాలజీ. సింపుల్. సో అట్లా చాలా విషయాలు మాట్లాడింది. సో అందువల్ల ఆమెకు నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఒక్కగా మగవాళ్ళు మాత్రమే నేరస్తులు అని చెప్పే ఆ ఒక్క విషయంలో తప్ప. సో రష్మి గారి గురించి చెప్పిన. సో అట్లనే డాగ్స్కి ఏం చేయాలని చెప్పిన. సో అదే ఓకే చెప్పిన, అది మోస్ట్ ఆఫ్ ద చెప్పినట్టున్నా. సో అదే డాగ్స్ సాధారణంగా కరవవు చెప్పిన అనుకుంటా. సో చెప్పిన ఏది ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద చెప్పిన కదా. నో మేక్స్ ఓకే, ఐ థింక్ మోస్ట్ చెప్పిన. అదే మనోళ్ళకి వచ్చిన బాధ ఏంటంటే ఈ డాగ్స్ అంటే ఇక వాటికి మన పైసలు వేస్ట్, ఇది ఏం వేస్ట్ కావు. అవి కూడా మన లోపల ఒక భాగమే. అర్థమైందా? ఒక 4 కుక్కలు పెంచుకొని చూడండి, అప్పుడు తెలుస్తుంది అది వేస్టా కాదా అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఆ ఎమోషన్, ఆ బాండింగ్, ఆ లవ్, ఆ అఫెక్షన్ అది పైసలతోటి కొలవలేదు అన్నట్టు. ఓకే, అర్థమైంది. ఇక మీరు ఒకసారి అలవాటు అయితే డాగ్ని ఒక్క నిమిషం కూడా వదిలి ఒక రోజు ఉండలేరు మీరు. ఓకే, సో ఆ అన్కండిషనల్ లవ్ అనేది అది మనుషుల దగ్గర రాదు అది. ఓకే, సో అది మిత్రులారా. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. సో ఐ విల్ కమ్ అప్ విత్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ మోర్ కరెంట్ అఫైర్స్. ఓకే, టాపిక్స్. ఓకే, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ప్రకృతి అందరినీ చల్లగా చూడుగాక. ఓకే.